నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. నిత్యావసరాల ధరల పెరుగుదలతో సామాన్యుల విలువిల. విశాఖ జిల్లా మద్దిలపాలెం జంక్షన్లో సిపిఎం నాయకుల నిరసనలు. అమలాపురం ఆలయంలో చోరీకి గురైన బంగారు వెండి నగల రికవరీ. వివరాలను వెల్లడించిన ఎస్పీ కృష్ణారావు. గూడూరులో ఆంజనేయ స్వామి జెండా ఉత్సవానికి ఏర్పాట్లు. భద్రతా చర్యలపై పోలీసులతో డీఎస్పీ రమణ కుమార్ సమీక్ష. హిందూ సమాజానికి సీఎం చంద్రబాబు క్షమాపణలు చెప్పాలన్న మాజీ ఎంపీ భరత్. అసత్యాలను ప్రచారం చేయడం సరికాదంటూ హితవు. ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా మద్దిలపాలెం జంక్షన్లో సిపిఎం నాయకులు నిరసన చేపట్టారు. గత 20 రోజులుగా నిత్యావసరాల ధరలు భారీగా పెరిగి పేదలకు భారంగా మారుతున్నాయని సిపిఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాక్ మార్కెట్ ఎక్కువ అవడం వల్ల నిత్యావసరాల ధరలు అధికంగా పెరుగుతున్నాయని అన్నారు. తక్షణమే బ్లాక్ మార్కెట్లను అరికట్టేలా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిత్యావసరాల ధరలను అదుపు చేయాల్సిన కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు దళారీల దోపిడీకి సహకరిస్తున్నాయని, పేదల కష్టాలను పట్టించుకోవడం లేదని సిపిఎం నాయకులు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద నిత్యావసర ధరలు భారీగా పెంచి భారాలు అనేది వేసింది. గత జూన్ నెల, జూలై నెలలో చూసుకున్న దానికంటే ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కుంకుమ ధర 20% పెంచి వంట నూనె లీటర్ ధర మీద 40 రూపాయలు అనేది పెంచింది. ఒక వంట నూనె కాదు, బియ్యం గాని, కందిపప్పు, మినపప్పు, ఆయిల్, వంట గ్యాస్ ధరలు గాని, ఇతర నిత్యావసర ధరలన్నిటి మీద కూడా భారీగా ధరలు అనేది పెంచింది. ధరలు పెంచాల్సినటువంటి అవసరం లేకపోయినప్పటికీ కూడా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి యుద్ధాల కారణం చెప్పి ఈ ధరలు అనేది పెంచుతా ఉన్నారు. బ్లాక్ మార్కెట్ ని మరింత మార్కెట్ వ్యాపారస్తులకి లాభాలు వచ్చే విధంగా ఈ ధరలు అనేది ఉన్నాయి. ఈ ధరలు అదుపు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజల యొక్క ఆదాయాలు మాత్రం తగ్గిపోతున్నాయి, కార్మికుల జీతాలు మాత్రం పెంచడం లేదు. ప్రజల ఆదాయాలు పెంచకుండా, కార్మికుల జీతాలు పెంచకుండా ఈ రోజు ప్రజల మీద నిత్యావసర ధరలు పెంచడం అనేది సరైనటువంటిది కాదని చెప్పి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి హెచ్చరిస్తా ఉన్నాం. మేము అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని చెప్పారు. కానీ ఈరోజు చూసినట్టయితే అన్ని నిత్యావసర ధరలు కూడా విపరీతంగా పెంచుతున్నారు. ఈ రోజు పత్రికల్లో వచ్చింది, కరెంటు ఛార్జీలు 8,000 కోట్ల రూపాయలు భారం పెంచబోతున్నట్టుగా. మరి ఈ ధరలు అనేది పెంచినట్టయితే సామాన్య పేద మధ్యతరగతి ప్రజల మీద విపరీతంగా ధరలు పెరుగుతాయి. కాబట్టి పెంచినటువంటి నిత్యావసర ధరల్ని అదుపు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు మద్యం ధరల మీద మీరు తగ్గించారు, మద్యం ధరలు తగ్గించినట్టుగానే ఈరోజు నిత్యావసర ధరలన్నింటి కూడా అదుపు చేయాలని చెప్పి బ్లాక్ మార్కెట్ లో ధరలు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆభరణాలను చోరీ చేసిన దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 4వ తేదీన ఆలయంలోని 70 లక్షల రూపాయల విలువైన ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. అప్పట్లో ఫిర్యాదు అందుకున్న పోలీసులు అతి తక్కువ కాల వ్యవధిలోనే కేసును ఛేదించి దొంగలను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. కిమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీకి గురైన సొత్తును రికవరీ చేసినట్టు స్పష్టం చేశారు. 70 లక్షల విలువైన 868 గ్రాముల బంగారు ఆభరణాలు, 8.56 కేజీల వెండి ఆభరణాలను దొంగల నుంచి రికవరీ చేసినట్టు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబర్చిన సిఐలు వీరబాబు, ప్రశాంత్ కుమార్, ఎస్ఐ శేఖర్ బాబులను ఎస్పీ కృష్ణారావు అభినందించి వారికి రివార్డులు అందజేశారు.
సెప్టెంబర్ 4న మనకి కిమ్స్ మెడికల్ కాలేజ్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో టెంపుల్ ప్రాపర్టీ అఫెన్స్ అనేది జరగడం జరిగింది. సుమారుగా మనకి 868 గ్రామ్స్ గోల్డ్ అండ్ 8.56 kgs ఆఫ్ సిల్వర్ దాంట్లో దొంగతనం చేయడం జరిగింది. మన టీమ్ లెడ్ బై సిఐ వీరబాబు, ఎస్ఐ శేఖర్ బాబు, మన సిఐ ప్రశాంత్ కుమార్ అండ్ క్రైమ్ టీమ్ అందరూ కూడా దీన్ని కంటిన్యూస్ గా దీనిపైన ఉండి ఎంటైర్ టీమ్ ని పట్టుకోవడం జరిగింది. పోయిన ప్రాపర్టీ మొత్తం కూడా రికవర్ చేయడం జరిగింది. మొత్తం సిల్వర్ 8.56 kgs ఆఫ్ సిల్వర్, అలాగే 868 గ్రామ్స్ ఆఫ్ ఇంటాక్ట్ గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. చాలా తక్కువ సమయంలో చాలా కష్టపడి ఈ టీం ఈ యొక్క గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ మన దగ్గరే కాకుండా శ్రీకాకుళం, వైజాగ్, గుంటూరు, ప్రకాశం, అలాగే మెదక్లో కూడా కొన్ని అఫెన్సెస్ చేయడం జరిగింది. సో దీంట్లో ఒకరు తెలంగాణకు చెందిన పర్సన్, ఆయన శ్రీకాకుళం వాళ్ళతో కలిసి ఈ అఫెన్సెస్ కూడా చేయడం జరిగింది. సో దీంట్లో ఎంటైర్ మనతో పాటు ఇతర జిల్లాలో కూడా చాలా అఫెన్సెస్ లో ఈ అఫెన్స్ లో ప్రాపర్టీ కూడా రికవర్ చేశారు. సో దీనికి ఈ టీం ని లీడ్ చేసింది మన అడిషనల్ ఎస్పీ ప్రసాద్ గారు అండ్ డిఎస్పీ ప్రసాద్. సో ఇద్దరు కూడా వాళ్ళ నేతృత్వంలో ఈ యొక్క టీం మంచిగా చాలా కమిటెడ్ గా పనిచేసి డిటెక్ట్ చేశారు. అందరినీ కూడా అభినందిస్తూ వాళ్ళకి క్యాష్ రివార్డ్స్ కూడా అందజేయడం జరిగింది. హిందూ సమాజానికి చంద్రబాబు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి అసత్యాలను ప్రచారం చేయడం బాధాకరమని అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ దేవుడిని రాజకీయాల్లోకి లాగడం సరికాదని అన్నారు. మాజీ సీఎం జగన్ ఏ అంశాల గురించి మాట్లాడారో అవే అంశాలను సుప్రీంకోర్టు ప్రస్తావించిందని గుర్తు చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి అసత్యాల గురించి మాట్లాడితే పారదర్శకత ఏముంటుందని అన్నారు. హిందూ సమాజానికి చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ డయాఫ్రమ్ వాల్ చిన్నాభిన్నం అయిపోవడానికి చంద్రబాబే కారణమని అన్నారు. ఏ రకమైన రక్షణ లేకపోవడం వల్లే కాఫర్ డ్యాం నిర్మాణం కూడా ప్రమాదంలో పడిందని, దీనంతటికీ చంద్రబాబే కారణమని అన్నారు. సుప్రీంకోర్టు కూడా క్లియర్గా అంశం అయితే దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగవద్దనే ఒక అంశం. ఇది కాకుండా మీ దగ్గర ప్రైమా ఫేసీగా పూర్తి స్థాయి సమాచారం లేకపోకుండా మీడియాకి ఎట్లాగా తీసుకొస్తారనేది ఇంకొక అంశం. తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓకి సంబంధించి అంశాలు ఏమేం మాట్లాడారు అనేది కూడా ఆయన ఫస్ట్ స్టేట్మెంటు, సెకండ్ స్టేట్మెంటు, కాన్స్టిట్యూషనల్ పవర్స్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మీడియాకి ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సెంటిమెంట్ని ఏ రకంగా దెబ్బతీస్తూ ఉన్నాడు అనేది అర్థమవుతుంది. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేర్కొన్నారో అవన్నీ కూడా సుప్రీంకోర్టు జస్టిస్లు కూడా అవే అంశాల గురించి కూడా పేర్కొన్నారు. ప్రధానంగా సెకండ్ ఒపీనియన్ మనకి అందరికీ తెలిసిందే అండి. ఇది ఎవరైనా ఎవరు రాజకీయం చేస్తున్నారు, ఎవరు వాస్తవాలు మాట్లాడుతున్నారు, సో ఖచ్చితంగా అంతిమంగా సత్యమే గెలుస్తుంది. హై కాన్స్టిట్యూషనల్ పవర్స్లో ఉన్న వ్యక్తి ఇట్లా మాట్లాడితే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే మీరు వేశారో దానికి ప్రభావితం లోనవుతారనేది కామన్. సో వన్స్ ఇంకా ప్రోబ్ జరగకుండానే పూర్తి స్థాయిగా ఇలా బహిరంగంగా స్టేట్మెంట్స్ ఇవ్వడము మరి ఖచ్చితంగా దీని గురించి హిందూ లోకానికి ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా తెలియపరుస్తారు. పోలవరం ప్రాజెక్ట్ కొత్తగా ఏర్పాటైన ఎక్స్పర్ట్స్ కమిటీ, ద ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే అపాయింట్ చేశారో అమెరికా నుంచి ఇద్దరిని, కెనడా నుంచి ఇద్దరిని, వీళ్ళందరినీ కూడా ఎక్స్పర్ట్స్ని అపాయింట్ చేసి వాళ్ళు గతంలో ఆగస్టులో ఒక నివేదిక ఇచ్చారు. రీసెంట్గా కూడా సిడబ్ల్యూసీకి కానీ పీపీఏకి కానీ ఒక నివేదిక బహిర్గతంగా వాళ్ళకి నివేదిక పూర్తి స్థాయిగా తెలియపరచడం జరిగింది. అంటే ఎక్స్పర్ట్స్ కమిటీ ఎందుకు వేశారని అంటే డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అయింది. డయాఫ్రమ్ వాల్ నాకు తెలిసి సుమారుగా 485 మీటర్లు బ్రీచ్ అవ్వడం జరిగింది. అంటే ముక్కల కింద విరిగిపోవడం జరిగింది. ఈ డయాఫ్రమ్ వాల్కి రిపేర్ చేస్తే సరిపోతుందా, లేకపోతే కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలా? ఏదైతే కాఫర్ డ్యామ్ నిర్మాణం చేశారో దాని కిందన జెట్ గ్రౌటింగ్ వాల్ అని ఉంటుంది. ఆ జెట్ గ్రౌటింగ్ వాల్ కూడా బ్రీచ్ అయింది. వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం చంద్రబాబు నాయుడు గారి టైంలో ఈ డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అయిన ఏ రకంగా ముక్కలు అయిన సందర్భం మనకు కనబడుతుంది. దీన్నే కొంత జూమ్ ఇన్ చేస్తే ఈ రకమైన పొజిషన్లో డయాఫ్రమ్ వాల్. ఇంత అనర్థాలకి కారణం ఎవరు అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు కాదా, తెలుగుదేశం ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నా. ఈయన 2016లో డయాఫ్రమ్ వాల్ డిసెంబర్ 2016 ప్రారంభించాడండి. అంటే అప్పుడు డిసెంబర్ నుంచి
జూలై దాకా కొంత భాగము డైఫ్రమ్ వాల్ కట్టాడు. దాని తర్వాత మాన్సూన్ వచ్చేసింది, ఫ్లడ్స్ వచ్చినాయి. ఆ ఫ్లడ్స్కి డైరెక్ట్గా సేఫ్టీ ఏం లేదు ఈ డైఫ్రమ్ వాల్కి, ఎందుకంటే అప్పుడు కాఫర్ డ్యామ్ నిర్మాణం జరగల. ఇంకెంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతున్నా. అసలు పోలవరం ప్రాజెక్ట్ అంటే ఏంటండి? మనకి అసలైంది కావాల్సిందే ఫౌండేషన్. ఆ ఫౌండేషన్కి ప్రొటెక్షన్ లేదు. ఇంతకన్నా దారుణం ఇంకేముంటుందండి? ఇన్ని తప్పిదాలకి కారకుడు మరి ఈయన ఏమనాలా అని అడుగుతున్నా. పోలవరం ద్రోహి అని పిలవాలా లేదా? అంటే పోలవరానికే ద్రోహం చేస్తే తెలుగు ప్రజలకి ద్రోహం చేసినట్టు కాదా అని అడుగుతా ఉంది. నిజంగా ఎంత బాధాకరం అనిపిస్తూ ఉందండి. ఈ రకమైన కార్యక్రమాలు ఎవరైనా చేస్తారా? మళ్ళీ పైపెచ్చి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన రాళ్లేస్తా ఉన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ భావన అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కమిషనర్ పాల్గొని అర్జీలను స్వీకరించారు. అంతకు ముందు జరిగిన డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో కార్పొరేషన్ అదనపు కమిషనర్ సుధాకర్ పాల్గొని ఫోన్ ద్వారా వచ్చి ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. ఫోన్ ద్వారా మొత్తం 19 మంది అర్జీదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ మనోహర్, మేనేజర్ కరి సత్యనారాయణ, ఈఈ మాధవి, టీపీఆర్ఓ శైలజ తదితరులు పాల్గొన్నారు. తిరుమల ప్రసాదం పవిత్రతను దెబ్బతీసేలా అసత్య ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులకు క్షమాపణలు చెప్పాలని వైసీపీ పీఏసీ సభ్యుడు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పిన రోజు నుంచి కోట్లాది భక్తులు ఆవేదనతో ఉన్నారని తెలిపారు. రాజ్యాంగబద్దమైన పోస్టులో ఉన్న సీఎం స్థాయి వ్యక్తి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుబట్టిందన్నారు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది కూడా కల్తీ జరిగిన నెయ్యిని లడ్డూ ప్రసాదాల్లో వాడలేదన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో వాస్తవాలు త్వరలోనే బయటపడతాయని, ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కానీ ఈరోజు సుప్రీంకోర్టు విచారణలో చాలా వరకు వ్యాఖ్యలు బయటికి రావడం జరిగింది. ఏదైతే ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్న ముఖ్యమంత్రి ఏ విధంగా కల్తీ జరుగుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించడం కానివ్వండి, ఆ నెయ్యిని వాడినట్టుగా ఆధారాలు దొరకలేదని చెప్పడం కానివ్వండి, సుప్రీంకోర్టు తీర్పులో వచ్చిన ఇవన్నీ కూడా ఈరోజు విచారణలో వచ్చిన మాటలన్నీ కూడా. అదేవిధంగా ఏదైతే ఈ ప్రభుత్వం తరపున అంటే మన చంద్రబాబు గారి ప్రభుత్వం తరపున వాదించిన అడ్వకేట్ కూడా ఆ ట్యాంకర్లు వాడలేదని చెప్పడం కానివ్వండి, పూర్తిగా కూడా చాలా వరకు భక్తుల మనోభావాలకి ఆవేదనకి గురికాకుండా ఉండే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు యొక్క వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుంది. దయచేసి నేను ఒక్కటే కోరుకునేది, కోట్లాది మంది భక్తులు గత కొద్ది రోజుల నుంచి చాలా ఆవేదనతో బాధపడిన పరిస్థితులు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలవేల్పుగా చూసుకునే వెంకటేశ్వర స్వామి గారి యొక్క ప్రసాదాన్ని కల్తీ జరిగిందని చెప్పని బాధపడే పరిస్థితి, చాలామంది భక్తులు బాధపడిన పరిస్థితి నేను దగ్గరుండి చూశాను. ఈరోజు సాక్ష్యాధారాలతో సహా సుప్రీంకోర్టులో అంటే ఇటు వైవి సుబ్బారెడ్డి గారు కానీ వేనేయండి, లేకపోతే సుబ్రహ్మణ్యం స్వామి గారు వేనేయండి, ఇతరులు చాలామంది కూడా దీని మీద సుప్రీంకోర్టులో విచారణకి కోరుకున్న పరిస్థితులు మనం చూసాం. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడడం అనేది బాధ్యతారాహితంగా ఉన్నాయనేది మనకి ఈరోజు అర్థమవుతుంది. పూర్తిగా కూడా ఈరోజు సుప్రీంకోర్టు విచారణలో తెలిసింది ఆ బళ్ళు వాడలేదని చెప్పని. అదేవిధంగా ఒకవేళ మీకు ఆ యొక్క దీంట్లో తీర్పు వచ్చుంటే కానీ మన ల్యాబ్లో రిపోర్ట్ వచ్చుంటే రెండో ల్యాబ్కి ఎందుకు మీరు ఒపీనియన్ పంపలేదని చెప్పడం కానివ్వండి, ఎందుకు ఇన్నాళ్ళు గ్యాప్ ఇచ్చారు, జూలై 23వ తారీఖు జరిగితే సెప్టెంబర్ 18వ తారీఖు వరకు ఎందుకు మీరు దీన్ని గోప్యంగా ఉంచారు, అదేవిధంగా సిట్టు వేయాల్సిన అవసరం ఏంటి, ఇవన్నీ కూడా కోర్టు ప్రశ్నించింది. ఇవన్నీ కూడా అంటే భక్తులకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలని తొలగించే విధంగా కోర్టే ఈరోజు సుప్రీంకోర్టే ఇవన్నీ ప్రశ్నించినందుకు ఒక వెంకటేశ్వర భక్తుడిగా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను. తప్పకుండా ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి రేపు మళ్ళీ 3వ తారీఖు నాడు దీని మీద విచారణ ఉంది కాబట్టి తప్పకుండా ఆ విచారణలో అన్ని నిజాలు బయటపడతాయని చెప్పి మాత్రం నేను వెంకటేశ్వర భక్తుడిగా నేను ఆశిస్తున్నాను. నేను ఇప్పటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాను, దయచేసి రాజకీయాల్లోకి వెంకటేశ్వర స్వామిని కానీ
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కానీ మీరు లాగబాగండి స్వామి. ఎందుకంటే భక్తులు ఎంతోమంది, ఇది రాజకీయాలు వద్దు, ఎందుకంటే పార్టీలు వేరు రాజకీయాలు వేరు. వెంకటేశ్వర స్వామికి ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఆవేదన పొందిన పరిస్థితులు ఈ సుప్రీంకోర్టు విచారణ ద్వారా అందరికీ కూడా చాలా వరకు అనుమానాలు తొలగినాయి. రేపు 3వ తారీఖు నాడు వచ్చే తీర్పు కూడా భక్తులకి అందరికీ కూడా ఆవేదన తీరే విధంగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా ఒక్కటే కోరుకుంటున్నాను, చంద్రబాబు గారిని వెంకటేశ్వర స్వామి రాజకీయాలు తీసుకురావద్దు, రాజకీయాల్లో దేవుణ్ణి లాగొద్దని మాత్రం మీ ద్వారా నేను చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.